తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పనిచేసే టిటిడి ఉద్యోగస్తులకు దేవుని యొక్క డబ్బుతో, అంటే హుండీలో భక్తులు ఇచ్చిన దేవుని డబ్బుతో భూమిని తీసుకొని ఆ భూమిని ఆ ఉద్యోగస్తులకు ప్లాట్లుగా ఇచ్చే క్రమంలో మరి ఒక ప్రొసీడింగ్స్ని రిలీజ్ చేశారు ఈరోజు. మరి దానికి తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ రకంగా మరి ఈ ప్రొసీడింగ్స్ సోషల్ మీడియాలో ఈరోజు డేట్లో వచ్చింది. ఓకే, సో ఇది ఇటుపక్క చిక్కటి చిరునవ్వుతో చందమామల జగన్మోహన్ రెడ్డి గారు, ఇటుపక్క స్వామి. ఇది మరి ఏ రకంగా చూసినా చాలా క్షమించరాని దోషం. నేరం అని నేను అనలేను, కానీ దోషం అని నేను గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను. కొన్ని క్షమించగలిగిన తప్పులు ఉంటాయి, కానీ ఇది చాలా టూ మచ్. ఇది బహుశా చైర్మన్ గారైనా మరి ఈఓ గారైనా వారి మనస్సాక్షిని చంపుకునే మరి ఈ లెటర్ హెడ్స్ ప్రింట్ చేసి ఉంటారేమో అని నా భావన. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పే. మరి ఇమ్మీడియట్గా ఆ లెటర్ హెడ్స్ని స్క్రాప్ చేయాలి. ఎందుకు అనంటే రాష్ట్ర ప్రభుత్వానికి, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కి, అంటే మత విశ్వాసానికి సంబంధించిన దేనికి రాష్ట్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్కి ఎటువంటి సంబంధం లేదు. ఈవోని రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసినప్పటికీ కూడా ఈవో స్వామి సేవకుడే తప్ప అతను వేరే వ్యక్తి కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యక్తి కాదు. స్వామి సేవకు అతన్ని డివోట్ చేసినట్టే లెక్క. మరి ఉన్న రూల్స్ని కనీసం అర్థం చేసుకోకుండా, నాకు గుర్తున్నంత వరకు 2008 కానీ 2009 కానీ రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు ఒక టెంపుల్ దగ్గర, ఒక ప్రసిద్ధి చెందిన టెంపుల్ దగ్గర, ఆ పట్టణంలో ఒక రాజకీయ నాయకుడు ఫ్లెక్సీలు చాలా ఎక్కువగా పెట్టినప్పుడు దేవాలయాల ప్రాంగణాల్లో వ్యక్తుల ఫ్లెక్సీలు ఎటువంటివి ఉండటానికి వీల్లేదు. అలాగే ఏదన్నా టెంపుల్ ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఆ దేవుడి లేదా ఆ అమ్మవారి ప్రతిమలే ఫోటోలుగా ఉండాలి. కార్యనిర్వహణ అధికారి సో అని ఉండాలి తప్ప సో టెంపుల్ అని ఆ పేరు కూడా ఉండటానికి వీల్లేదు అనే నియమ నిబంధనలు ఉన్నాయి. అసలు మతపరమైన విశ్వాసాలకు సంబంధించి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవటానికే వీల్లేదు. ఈ స్థలం కొన్నది టీటీడీ డబ్బులతో, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో ఏదన్నా భూమి కొని పేదవారందరికీ మరి 1 సెంటు భూమి, విశాలమైన భవనాలు కట్టుకోవటానికి 1 సెంటు భూమి ఇచ్చారు కదా. అలాగ పోనీ ఏదన్నా ఇల్లు, ఏదన్నా విశాలమైన భవనాలు కట్టుకోవటానికి ఆయన ఏదన్నా ప్రభుత్వం తరపున సెంటు భూమో లేకపోతే 10 సెంట్ల భూమో ఎవరికైనా ఇచ్చుంటే ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చారన్నా కూడా అర్థం లేదు. ఎందుకంటే ఇది ఇవ్వాల్సింది టీటీడీ స్టేషనరీ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. ఆ స్థానంలో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉండేది, పూర్తిగా ఎత్తేసాడు మావాడు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే పెట్టారు. చుట్టూ నవ స్కీమ్స్ ఈ బొమ్మ. మరి అసలు చూస్తే అసలు తట్టుకోలేనంత బాధ వస్తుంది.
అంటే అండ్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. ఇంత దరిద్రంగా ఆలోచిస్తారా జనం? ఇంత నీచంగా? అరే, బర్త్ సర్టిఫికేట్లు వేసావు, డెత్ సర్టిఫికేట్లు వేసావు, ఆ, నా మా ఆస్తి సర్టిఫికేట్ల మీద వేసుకున్నావు, ఇంకా ఇది లేదు అది లేదు, డ్రైవింగ్ లైసెన్సుల మీద వేసావు, హాస్పిటల్లో స్టేషనరీ మీద వేసావు, ఇంకా తీరలేదా కుతి? దేవస్థానం స్టేషనరీ మీద కూడా, తిరుమల తిరుపతి దేవస్థానం స్టేషనరీ మీద కూడా మరి ఈరోజు నీ బొమ్మ వేసుకునే పరిస్థితికి, ఆర్ ఆయన బొమ్మ వేసే పరిస్థితికి ఈ అడ్మినిస్ట్రేషన్ వచ్చిందా? మరి లేదు, నా బొమ్మ పడాల్సిందే అని మరి జగన్మోహన్ రెడ్డి తరఫున మరి ఆ ససామాలు కానీ లేదంటే ఇంకెవరైనా కానీ మీకు చెప్తే ఏమీ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో మీరు ఈ దారుణ క్రీడకు ఒడికట్టారా? అంటే ఇంకా రేపొద్దున్న ఒక్క మూల విరాట్ మార్పు తప్ప ఇంకా దేనికైనా రెడీ అయిపోతారా వారు అడిగితే? కరుణాకర్ రెడ్డి గారన్నా, ధర్మారెడ్డి గారన్నా వ్యక్తిగతంగా నాకు అపరిమితమైన గౌరవం ఉంది. వ్యక్తులుగా వారు మంచివారు. కానీ మరి ఈ రకమైన ప్రెషర్స్కి తట్టుకొని ఓ పక్క స్వామి తిరుపతి దేవస్థానం, ఇంకో పక్క జగనానంద స్వామికి సమానంగా మీరు ఇవ్వటం ఎంతవరకు భావ్యం? అంతగా మరి భగవంతుడైన శ్రీనివాసుని, ఇప్పుడు తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఎంబ్లం ఏంటి? టెంపుల్ అండి. అలాగే వెంకటేశ్వర స్వామినే ఒకవేళ లోగోగా, రాష్ట్ర ప్రభుత్వ లోగోగా పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే మెజారిటీ ప్రజల హృదయాల్ని దోచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు దాని కింద ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వ లోగోగానే స్వామిని పెట్టుకుంటే ఆ లోగో కింద పక్కన పెట్టుకోవచ్చు. అంతేగాని ఇలాగా టెంపుల్ స్టేషనరీలో మరి ఈ రకంగా మరి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ గుడ్ టేస్ట్. ఇది ఉన్న చట్టాలన్నిటిని కూడా అతిక్రమించటం, వారి గైడ్ లైన్స్ని అతిక్రమించటం. అసలు నార్మల్గా గతంలో ఎప్పుడో చెప్పుకున్నాం, కానీ ఈ సందర్భంగా మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఏంటంటే నార్మల్గా ఒక అన్య మతస్థుడు తిరుపతి టెంపుల్కి వచ్చినప్పుడు అక్కడ ఒక బుక్లో, దో ఐ బిలాంగ్ టు క్రిస్టియన్ రిలీజియన్, I have utmost faith on Lord Venkateshwara and hence I am visiting అని రాయాలి. అబ్దుల్ కలాం గారు కూడా రాశారు. ఎవరైనా అన్యమత విశ్వాసం కలిగిన వాళ్ళు కూడా కొలిచే భగవంతుడు శ్రీనివాసుడు. సరే, ఆయనకన్నా మరి గొప్పవాడుగా ఆయన భావిస్తాడేమో నాకు తెలియదు. సాధారణ ప్రజల దగ్గర అయితే ఆయన భావన, ఆయన భావ ప్రకటన ఆ మాదిరిగానే ఉంటుంది.